హాయ్ అండి. ఈరోజు వర్షం పడ్డది కదండి, మా పెద్దమ్మాయికి చల్లగా ఉన్నది. అప్పుడు స్పీడ్గా తిననిపిస్తుందని చెప్పాను కదా. ఏదైనా చేయమంది. వెంటనే ఇంట్లో బ్రెడ్ ఉందండి, బ్రెడ్తోని ఏం చేద్దామని బ్రెడ్ మళ్ళీ గుర్తొచ్చింది చేశాను. ఫస్ట్గా ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసి 2 స్పూన్లు షుగర్ వేసి కొంచెం కరగబెట్టుకున్నాను. 2 యాలకులు కూడా పడిచానండి. తర్వాత వేరే బౌల్లో పాలు వేసాను, కాచి చల్లార్చిన పాలు. కస్టర్డ్ పౌడర్ 1 స్పూన్ వేసానండి, అంతే. కొంచెం వేసాను వెనిలా ఫ్లేవర్ అండి. అది అలాగ ఉండలో కట్టుకుంటూ అలా తిప్పుతూ ఉన్నానండి. ఉండలు కూడా శుభ్రంగా నీట్గా అలా తిప్పుతున్నాను. ఆ పాలలో మిక్స్ అయ్యేలాగండి. కాసి చల్లారాలండి పాలు, వేడిగా ఉన్నది కూడా వేయొద్దు, విరిగిపోయినట్టు వచ్చేస్తుంది. మిల్క్ మేస్ట్ కూడా వేసానండి. పక్కన అది 2 స్పూన్లు వేసాను. 2 స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసాను. తర్వాత మంచి నెయ్యి ఉంటుంది కదండి, మా హస్బెండ్ తీసుకొచ్చారు నెయ్యి, అది 1/2 టీ స్పూన్ వేసాను. అది కూడా బాగా మిక్స్ అవ్వాలండి. ఎందుకంటే మనం అది మళ్ళీ వేరే ప్యాన్లో ట్రాన్స్ఫర్ చేసి మనం ఉడకబెడతాం కదండి, అప్పుడు ఆ పెనానికి కట్ట అంటుకోదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలకు కూడా రోజుకో స్పూన్ పెట్టడం మంచిదే కదండి. అలా చేశానండి. అది ఉండే బ్రెడ్ అంతా కూడా ముక్కలు సైడ్స్ అన్నీ కూడా తీసాను. 4 వైపులా తీసి ఆ బ్రెడ్ని 3-4 సైడ్స్ని కట్ చేసుకున్నానండి. ఆ పక్కన ఎందుకు పారేయడం అని చెప్పి కొంచెం టీ పెట్టుకుని టీలో ముంచుకుని తినేస్తున్నాను. మా అమ్మాయిలు తెగ నవ్వేస్తున్నారు. అయినా సరే నేను తినేసాను, ఎందుకు పాడు చేయకూడదు కదండి. పక్కన ఈ సిరప్ కూడా తయారైపోయిందండి. అది కూడా నెయ్యి చెప్పాను కదండి, మంచి నెయ్యి అండి. అది వేసి బాగా కరబెట్టుకు మళ్ళీ పక్కన ప్యాన్ పెట్టాను. కొంచెం మన కూరలో వండుకునే నెయ్యి, అది నూనె అండి. నూనె వేసి ఇది లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు అది వేపుతున్నానండి. వేపు పక్క తీసాను. పక్క ప్యాన్లో వేరే ప్యాన్ పెట్టి కొంచెం పాలు వేసి ఆ తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ కలిపాం కదండి, అది వేసి బాగా కలుపుతూ మిక్స్ చేశాను. అది అలా కలుపుతూ ఉండాలండి. నాకు ఊరికే చెమటలు పడేస్తున్నా వంటగదిలోని, కరెంట్ లేదండి. సెల్లెట్ వేసుకొని మరీ వండేస్తున్నాను నేను. అదిగోండి ఇలాగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసాను. తీసిన తర్వాత ఈ సిరప్లో వేసానండి. 1-2 నిమిషాలు లేకపోతే విడిపోతాయండి. అందువల్ల వెంటనే తీసాను, కొంచెం పీల్చుకుందండి. ఇదిగోండి ఇది కోవాలా వచ్చిందండి. ఇది బ్రెడ్ ముక్కలు పక్కకు తీసి పైన కొంచెం రాసి మేము తిన్నామండి. మరి ఎమ్మికి చాలా బాగుందండి. నాకు తీపి అంతగా తినబుద్దదండి. ఎక్కువ తీపి తినేది మా పెద్దమ్మాయి బాగా తింటుందండి. కానీ చాలా బాగుందండి. కష్టపడి చేసినందుకు చాలా బాగా కుదిరిందండి. మీరు చల్లగా ఉన్నదంటే మీరు ఏం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.